Om Gurubhyo Namaha. Dasabodha, 17th December 2021, page number 427.18 of chapter 5 of the Dasika 17. Continuation కోసం ఒక పాయింట్ ఎన్నికి వెళ్తాం. Okay. When people eat food, it is actually an offering given in the sacrificial ceremony to the Agni or pure fire which is in their stomach. People are under the orders of Atman whenever they do anything. అక్కడికి ఆపాం నేను. Okay. The japa or repetition of God's name and the meditation, the walking, the reciting of prayers, and whatever is done very normally and naturally is always liked by God. జపం లేకపోతే భగవత్ నామాన్ని తిరిగి తిరిగి చెప్పడం అన్నమాట. అలాగే ధ్యానం, నడవడం, రిసైటింగ్ ఆఫ్ అంటే ప్రార్థనలు చేయడం, ఏదైనా సరే నార్మల్గా సహజంగా అంటే సామాన్యంగా సహజంగా చేస్తే అది భగవంతుడు ఆనందిస్తాడు. There are many efforts undertaken in the yoga practice in order to realize this natural state. But even then, this is not understood easily. అంటే యోగా ప్రాక్టీస్లో యోగాభ్యాసంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయన్నమాట. అంటే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సహజ స్థితికి రావడానికి అప్పుడు కూడా అంత సులువుగా అర్థం కాదు. It so happens in ordinary walk of life that a man loses all his money and becomes poor. Sometimes lot of money is buried underneath and the man leads a poor life. What can that unlucky man do? సామాన్యమైనటువంటి జీవిత విధానంలో ఒక మనిషి తన యొక్క ధనమంతా కూడా ఆయన కోల్పోయి పేదవాడైపోతాడు. ఒక్కొక్కప్పుడు ఎంతో ధనాన్ని అంటే పాత పడిపోతూ ఉంటుంది. ఇక్కడ అండర్నీత్ అంటే భూగర్భంలో ఆ మనిషి అంటే భూగర్భంలో బోల్డ్ అంత ధనాన్ని పాతబెట్టుబడి ఉన్నా ఆయనకు తెలియక ఆయన పేదరికమైన జీవితాన్ని గడుపుతాడు. అటువంటి దురదృష్టవంతుడు ఏం చేయగలడు అంటే అతనికి తెలియదు తనకి భూగర్భంలో ఎన్నో బంగారు నాణ్యాలు ఉన్నాయని. అయినా అతను పేద జీవితం గడుపుతున్నాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏం చేయగలడు అలాంటి దురదృష్టవంతుడు అని. There is plenty of money hidden in the basement or in the walls or in the pillars and wooden planks in the house, but without knowing this, the unfortunate man lives in poverty. చాలా ధనం అనేది గుప్తంగా బేస్మెంట్ అంటే అందులో కానీ గోడల్లో కానీ దూలాల్లో కానీ ఎక్కడైనా సరే స్తంభాల్లో కానీ ఉంటుంది. కానీ ఆయన తెలియకపోవడం వల్ల ఆ వ్యక్తి దురదృష్టమైనటువంటి పేదరికమైన జీవితం గడుపుతాడు. Thus, the person who lives in poverty, though surrounded by money, is really the most miserable. This is the wonderful play of the great Atman, the supreme state of joy. అయితే ఈ విధంగా ఏ వ్యక్తి అయితే పేదరికంలో గడుపుతూ ఉంటాడో ఆయన చుట్టూరా డబ్బు ఉన్నా సరే ఆయనకు అది తెలియదు కనుక అటువంటి వ్యక్తి చాలా బాధల్లోనే ఉంటాడు. ఇది ఆత్మ యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన డ్రామా అన్నమాట. ఆ సుప్రీం స్టేట్ ఆఫ్ జాయ్, ఆ అనంతమైనటువంటి ఆ ఆత్మతత్వం యొక్క సుప్రీం స్టేట్ అన్నమాట. జాయ్ యొక్క అనంత సుప్రీం స్థితిని ఆత్మ అంటున్నారు. It is often seen in the society that by proper thoughtfulness, some are enjoying their food while others keep looking on with hope. The positive efforts in the outside world or the inward efforts toward the spirituality are also subject to this law. ఈ సొసైటీలో మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎంతో థాట్ఫుల్నెస్ ఆలోచనతోటి సరైనటువంటి ఆలోచనతోటి
కొంతమంది ఆహారాన్ని అంటే సరైన ప్లానింగ్ ఆలోచనతో వాళ్ళేమో ఆహారం తీసుకోగలిగితే ఇంకొకళ్ళు ఆశతో చూస్తూ ఉంటారు అన్నమాట. ఈ సరైనటువంటి అంటే పాజిటివ్ గా ఉన్నటువంటి ప్రయత్నాలు ప్రపంచం అవుట్ సైడ్ ద వరల్డ్ ఆర్ ద ఇన్వార్డ్ ఎఫర్ట్ అంటే బాహ్య ప్రపంచంలో కానీ అంతర్గతంగా కానీ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక కోసం అంతర్గతమైనటువంటి ప్రయత్నాలు కూడా ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు దిస్ లా. ఈ లాకి సంబంధిస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఎంత ప్రయత్నించినా అదృష్టం లేనప్పుడు దొరకదు. అదే కదా చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆఫెన్ సీన్ ద సొసైటీ. సరైనటువంటి ప్లానింగ్ తోటి వాటితోటి మనుషులు ఎంతో హాయిగా ఆహారాన్ని తీసుకుంటే కొంతమంది ఏమో కేవలంగా ఆశతో ఉంటున్నారు. అంటే పాజిటివ్ గా ఉన్న ఇటువంటి ఫలితాలు అవుట్ సైడ్ వరల్డ్ లో అంటే బాహ్య ప్రపంచంలో అలాగే అంతర్గతమైన ప్రపంచంలో మన ఆధ్యాత్మికమైన సాధనలో కూడా సబ్జెక్ట్ టు దిస్ లా. ఈ లాస్ తెలుస్తాయి. అంటే ఎంత ఎంత సాధన చేసినా ఏమి రాదు అని సరైన విధంగా చేస్తే దాని ఫలితాలు వస్తాయి. Well, God Narayana is dwelling inside us. What shortage of money do you have to face? The goddess of riches is subservient to you. Therefore, you should hold fast the feet of Lord Narayana, whose spouse is Lakshmi, the goddess of plenty. అది భగవంతుడైన నారాయణుడు మీ లోపలే ఉన్నప్పుడు మీకు ధనానికి ఏం కొదవా, మీరు ఏం కొదవని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ధనానికి దేవత అయినటువంటి లక్ష్మీదేవి మీకేమో సబ్సర్వియంట్, మీకు అంటే మీకు నమ్రతగా ఉంది, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. అటువంటప్పుడు మీరు భగవాన్ నారాయణుడి యొక్క కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయన యొక్క పత్ని లక్ష్మీదేవి కనుక ఆవిడ సమృద్ధిగా అన్ని ఇస్తుంది. ఈ విధంగా 17వ దశకంలో దాసబోధలో 17వ దశకంలో గురు శిష్య సంవాదంలో 5వ చాప్టర్ అయినటువంటి సోహం అన్నది ఇక్కడితో సమాప్తి అవుతుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు చలి ఎక్కువ ఉంది అక్కడ? ఇక్కడ మేడం బాంబేలోనా? ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది. మాకు ఇక్కడ కొంచెం చలి ఎక్కువ. ఓకే, ఒక్క నిమిషం అండి. Okay. Chapter 6, body attachment. Sri Ram, Atman resides in the body and suffers pain or enjoys pleasure. In the end, he leaves the body suddenly and departs. ఆత్మ అన్నది శరీరంలో ఉండి బాధని ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. చివరిలో అది శరీరాన్ని వదిలేసి సడన్ గా శరీరాన్ని వదిలేస్తుంది. There is strength in the body when one is young and one enjoys various pleasures, but when old he becomes weak and has many sufferings. శరీరంలో బలం అన్నది ఉంటుంది. ఎప్పుడు ఆ వ్యక్తి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన రకరకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆయన వృద్ధాప్యం వచ్చేసరికి అలా ఆయన నీరసించిపోతాడు.
ఆయనకి ఎన్నో బాధలు సంభవిస్తూ ఉంటాయి. He does not like to die, but has to face death while he becomes unable to move his feet and arms. There are many pains and sorrows in old age. ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డు, కానీ ఆయన మృత్యువుని ఎదుర్కోవాలి. ఆయన నడవలేడు, కాళ్ళు దోహదం చేయవు. ఆయన చేతులు కాళ్ళు నడవడానికి దోహదం చేయవు. ఇంకా శరీరంలో ఎన్నో బాధలు, దుఃఖాలు ఓల్డేజ్లో, ముసలితనంలో ఉంటాయి. When the Atman and the body are together, people get some pleasures, but they cry out of pain while the end of life is near. ఆత్మ శరీరం ఒక దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు సుఖాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు జీవితంలో చరమదశలో మాత్రం, అంటే మృత్యువు దగ్గరగా వచ్చేసరికల్లా వాళ్ళు బాధతో అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. Atman, by attachment to the body, suffers pain like this. People kill each other and it all proves futile at the end. శరీరంతో ఉన్న బంధం వల్ల ఈ ఆత్మ కూడా బాధను అనుభవిస్తుంది. సఫర్స్ పెయిన్ లైక్, ఈ విధంగా బాధను అనుభవిస్తుంది. ప్రజలు ఒకరినొకరిని చంపుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా నిరర్ధకం, వ్యర్థం అని చివరిలో నిరూపితం అవుతుంది. Thus, this life is an illusion lasting only for 2 days, but they call this as Brahman. They have really accepted the misery of various sufferings. ఈ విధంగా ఈ జీవితం అన్నది ఒక ఓన్లీ ఫర్ 2 days, అంటే రెండాళ్ల ముచ్చట అన్నది భ్రాంతి అనమాట. దే కాల్ దిస్, దీన్నే వాళ్ళు బ్రహ్మ అని అంటున్నారు. వాళ్ళు నిజంగా ఈ రకరకాలైనటువంటి బాధల్లో ఉన్న దుఃఖాన్ని ఆమోదించేస్తున్నారు. People suffer and lament and at last die. Even if they get some comfort, it is immediately followed by sorrow. ప్రజలు బాధలు పడి రోధిస్తూ ఉంటారు, చివరికి చనిపోతారు. వాళ్ళకి ఏదైనా సుఖం వచ్చినా సరే వాళ్ళు దాంతో పాటే దుఃఖం దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. You should remember how many occasions were there from your birth when you have suffered. How can you keep account of all pains and sorrows? మీరు గుర్తుంచుకోండి, మీరు ఎన్ని రకాలుగా మీ జీవితంలో మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు బాధపడిన అకేషన్స్ ఎన్నున్నాయి, మీరు ఎన్నని అవన్నీ బాధలు, దుఃఖాలు గుర్తుపెట్టుకోగలరు? The attachment of Atman to the body is such that people sustain many sufferings and become very pitiable at the time of death. ఆత్మతో ఉన్న బంధం, ఆత్మ శరీరంతో ఉన్న ఈ బంధం వల్ల ఎలాంటిది అంటే ప్రజలేమో వాళ్ళ బాధలతో ఎంతో దయనీయంగా చనిపోయే ముందు ఎంతో దయనీయంగా అయిపోతారు. The relationship with this body is lifelong, in which there is some pleasure and some pain, and there is friction and estrangement on many occasions. ఈ సంబంధం శరీరంతో ఉన్నది జీవితాంతం ఉంటుంది. ఒక సమయంలో సుఖం ఉంటే ఇంకో సమయంలో బాధ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ అంటే సంఘర్షణ అనేది ఎస్ట్రేంజ్మెంట్ అండ్ మెనీ అకేషన్స్. అండ్ ఎస్ట్రేంజ్మెంట్ అంటే ఒకసారి చూస్తారా? Okay, ma'am. విడిపోవడం మేడం, విడిపోవడం గుర్తు పెట్టుకోవాలి, రాసుకోవాలి ఎక్కడైనా మళ్ళీ వచ్చామా అంటే. చాలా చోట్ల విడిపోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్స్చేంజ్మెంట్ ఇన్ మెనీ అకేషన్స్.
When we retire for sleep, bugs and fleas give lot of discomfort. And if we use some pesticides, we give them trouble in turn. మనం పూర్తిగా అలసిపోయినప్పుడు నిద్రపోవడానికని ఉపక్రమిస్తున్నప్పుడు నల్లులు, ఫ్లీస్ అంటే దోమలు కావాలి, ఇలాంటివన్నీ కూడా ఇలా మనకి ఎంతో కష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. మనం ఒకవేళ ఏదైనా ఇలాంటి వాటి నుంచి అమ్మే పెస్టిసైడ్స్ వాడేమో వాటికి మనం కష్టం కలిగించిన వాళ్ళం అవుతున్నాం. Flies hover about when we sit to eat our food. Rats take away eatables and cats in turn eat them up. ఈగలు ముసుగుతూ ఉంటాయి మనం ఆహారం తినేటప్పుడు. అలాగే ఎలకలేమో ఆహార పదార్థాలు తీసుకుపోతూ ఉంటాయి. పిల్లులు ఆహారం తింటూ ఉంటాయి. There are lice, fleas, caterpillars, gadfly and snakes all giving lot of trouble to us while we also kill them. గాడ్ ఫ్లై అంటే ఏంటి చూస్తారా? Gadfly. Okay, madam. గ్యాడ్ ఫ్లై గాడ్ ఫ్లై కాదు, గ్యాడ్ ఫ్లై. అయినా నాకు తెలియదు. క్యాట్ అంటే పశువులు మీద ఉన్న పురుగులు. పేలు లవ్స్ అంటే దేర్ ఆర్ లైఫ్. జోరేగా మేడం. అదే పేలు, తర్వాత ఫ్లీస్ అన్న ఒక రకమైన ఈగల్ లాంటివి. క్యాటరీ లవ్స్ అంటే పశువుల మీద ఉండేటటువంటి పేలు. తర్వాత జోరీగల ఉండే స్నేక్స్ అంటే పాములు. ఇవన్నీ కూడా మనకి ఎంతో బాధను కలిగిస్తాయి. మనం వాటిని అందుకని చంపేస్తూ ఉంటాం. There are scorpions, serpents, tigers, bears, crocodiles, foxes, and human beings who are not happy in the mutual relationship. There is a constant battle for survival. తేళ్ళు, పావులు, పులులు, ఎలుగుబంట్లు, మొసళ్ళు, నక్కలు, మానవులు వీళ్ళందరూ కూడా హ్యాపీగా లేరు. నాట్ హ్యాపీ ఇన్ ద నార్మల్. వాళ్ళకి సహజమైన సంబంధ బాంధవ్యాలను వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఒక నిరంతరాయమైన యుద్ధం బతకడం కోసం ఉంటూనే ఉంటుంది. There are 84 lakhs of categories of creatures and one being eats another. There are many pains and much distress everywhere. How far can we describe all this? 84 లక్షల రకాల జీవాలు ఉన్నాయి. అండ్ ఒకటేమో మరొక దాన్ని తింటూ ఉంటుంది. ఎన్నో బాధలు, ఎన్నో నిస్పృహలు ప్రతి చోట ఉన్నాయి. వాటన్నిటిని మనం ఎంతకని వివరించగలం? Such is the action of the inner Atman. The earth is overcrowded by all beings and they are destroying each other. లోపల ఉన్న ఆత్మ యొక్క పనులు అలా ఉంటాయి. భూమి అనేది ఎక్కువ జనాభాతో నిండిపోయి అన్ని రకాలైనటువంటి జీవులతో అవి ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నాయి. These creatures are continuously lamenting, irritated, and dying while still moaning and groaning. But foolish persons who say that all is Brahman call these miserable creatures also as Brahman. ఈ జీవులని నిరంతరంగా రోధిస్తూ ఒకదాన్ని ఒకటి అనుసరిస్తూ బాధపడి చికాకు పెడుతూ చనిపోతూ ఉంటాయి. కొన్ని ఏడుస్తూ మూలుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మూర్ఖులైన ప్రజలు ఏం చెప్తారంటే ఈ రకమైన కష్టాన్ని కలిగించే జీవులన్నీ కూడా బ్రహ్మమే అని చెప్తారు. The Supreme Brahman will not end. It will never give pain to anybody.
and in that Brahman there is neither praise nor blame. ఆ ఉన్నతోన్నతమైన పరబ్రహ్మం అన్నది అది ఎప్పటికీ కూడా అంతం అవ్వదు. అది ఎప్పుడు ఎవరికి బాధని కలిగించదు. అదే ఇట్ విల్ నెవర్ గివ్ పెయిన్ టు ఎనీబడి. ఎవరికి ఆ బ్రహ్మలోనే అక్కడ స్థుతులు లేవు, నిందలు లేవు. When anyone abuses abundantly, all these bad words are affecting the inner Atman because he identifies himself with the body, which fact can be verified by seeing how one actually feels insulted. ఎవరైనా సరే ఇతరులను విస్తారంగా తిరుగుతున్నప్పుడు ఆ చెడ్డ పదాలన్నీ కూడా అతనికి ఎంతో ఉన్నర ఆత్మనికి బాధను కలగజేస్తాయి. ఎందుకంటే ఆ ఆత్మ శరీరంతో ఐడెంటిఫై అయిపోతుంది. ఈ సత్యం వల్ల హౌ వన్ యాక్చువల్లీ ఫీల్స్ ఇన్సల్టెడ్ అప్పుడు మనం బాగా వెరిఫై చేస్తే ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అవమానం అన్న అనుభూతిని పొందుతున్నాడో చూడొచ్చు. విచ్ ఫ్యాక్ట్ కెన్ బి వెరిఫైడ్ బై సీయింగ్ హౌ వన్ యాక్చువల్లీ ఫీల్స్ ఇన్సల్టెడ్. The abusive language is used in various ways. One is called a son of an ass, a son of a keep, son of a slave, son of a bitch, son of a dirty woman, etc. How many can we enumerate? అంటే తిట్టేటటువంటి భాషని ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నువ్వు ఒక ఆడిది కొడుకు అని, లేకపోతే ఎవడో ఇంపుడు గట్టి కొడుకు అని, బానిస కొడుకు అని, బిచ్ అంటే ఏంటో ఒక చెడ్డగా ఉన్న స్త్రీ కొడుకు అని ఇలా చెప్తారు. బిచ్ అంటే దయ్యమా ఏంటి? మనం ఎన్నని చెప్పగలం. బిచ్ అంటే తిరుగుబోతు, ఆడకుక్కను బిచ్ అంటారు. తిరిగిపోతూ ఆడపెత్తనమా? ఆడకుక్క. ఆడకుక్క అలా అంటే అలా తిట్టే భాషలో వాడతారని. All this is not applicable to the Supreme Brahman. Imagination cannot touch it at all. Any knowledge of separate objects which bifurcates things has no place there. ఇదంతా కూడా సుప్రీం ఉన్నతమైనటువంటి ఆ బ్రహ్మకి ఏమీ చెందదు. ఊహ అనేది దాన్ని ఇటుకోలేదు. ఏ జ్ఞానమైనా మీరు వేరు భిన్నమైన వస్తువుల యొక్క జ్ఞానం అది వస్తువులను విడదీస్తోంది. అక్కడ దానికి తావు లేదు బ్రహ్మంలో. There are souls all over the world and all are not lucky enough to enjoy glory. God has therefore arranged everything so that everybody gets as he deserves. ఈ లోకం అంతా కూడా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అందరూ కూడా అదృష్టవంతులు కాదు. అంటే ఎలాంటి అదృష్టం అంటే ఈ వైభవాన్ని పొందే అంత అదృష్టం ప్రతి ఒక్కరికి ఉండదు. భగవంతుడు అందుకని ప్రతిదీ కూడా అమర్చించేది. వాళ్ళకి ఏ వ్యక్తికి ఎంత అంటే ఎంత రావాల్సిందో అంత పొందేటట్టుగా భగవంతుడు ఎక్కడికక్కడ అన్ని అమర్చించాడు. There are plenty of common folk who take whatever comes their way, but the fortunate take only that which is the best. సామాన్యమైన జనులు ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తే అదే వాట్ ఎవర్ కమ్స్ దేర్ వే, వాళ్ళకి ఏది తాడసపడితే అదే వాళ్ళు తీసుకుంటారు. కానీ అదృష్టవంతులు ఉన్నారు, వాళ్ళకి ఏదైతే చాలా ఉత్తమమైందో అదే తీసుకుంటారు. In the same way, fortunate and wise people do the best in respect of accepting clothes, eating food, doing worship to God, and knowledge of Brahman. అదే విధంగా అదృష్టవంతులు జ్ఞానమైన వాళ్ళు చాలా బెస్ట్ ఉత్తమైన పని చేసి అలాగే యాక్సెప్టింగ్ అంటే
దుస్తుల్ని అంగీకరించడంలో, ఆహారం విషయంలో కానీ, పూజ చేయడంలో కానీ, భగవద్ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందడంలో కానీ ఏది బెస్టో అదే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. All these wise people become happy because they have a positive attitude to look to the brighter side of life. In such a way, kings enjoy their glory. How can it be enjoyed by wretched persons? ఈ జ్ఞానం ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన పాజిటివ్గా ఉన్న ఉద్దేశం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా జీవితంలోని మంచినే చూస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా రాజులేమో ఎంతో వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే రచ్చడి కంటే చాలా చెడుగా ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని ఎలా ఎంజాయ్ చేయగలరు? Even though రచ్చడి చూడండి మేడం అదే. మీనింగ్ చూడండి, అంటే తెలుసు తెలీదు అలా ఉంది కదా, తెలుసు చాలా సార్ భాగ్యహీనులు. నీచమైన అని ఉంది మేడం. నీచమైన ప్రజల్ని దాన్ని ఎలా అనుభవించగలరు? Even though they enjoy lot of pleasures during their lifetime, at the end, death is the only equalizer. All have to suffer now, though they have enjoyed earlier. వాళ్ళు ఎంతో సుఖాన్ని అనుభూతి చెందుతున్నా సరే జీవితకాలంలో చిట్ట చివరిలో వాళ్ళకి మృత్యువే సమానత్వాన్ని చూపిస్తోంది. అందరూ కూడా ఇక్కడ బాధపడాల్సిందే. ముందు వాళ్ళు ఎంత ఆనందాన్ని అనుభవించిన వాళ్ళైనా ఇప్పుడు బాధపడాల్సిందే. At that time, it is very, very difficult to bear the pain. The life force does not leave the body easily. At the time of death, all people become extremely tortured. ఆ సమయంలో చాలా కష్టమైనది ఏంటంటే ఆ బాధను భరించడం, అంటే మృత్యు సమయంలో జీవశక్తి అంతా శరీరాన్ని డస్ నాట్ లీవ్ ద బాడీ సులువుగా వదలదు. మృత్యు సమయంలో చాలా ఎక్కువ బాధని అందరూ అనుభవిస్తారు. One may be deprived of his limbs, etc., but one has to live on further till at the time of death, one becomes very miserable. కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే కొంతమంది ఏమో ఇంకా జీవించాల్సి ఉంటుంది. అంటే మృత్యు సమయంలో వ్యక్తి ప్రతి వాళ్ళు బాధపడతారు. All the beauty then turns into ugliness, all the strength in the body wanes, and the man dies in great calamity while there is nobody near him. సమస్త సౌందర్యం కూడా కురూపిగా మారిపోతుంది. అంత బలం శరీరంలో ఉన్నది. అంటే ఆ వ్యక్తి ఆల్ ద స్ట్రెంత్ ఇన్ ద బాడీ వేన్స్, అంటే అదృశ్యం అయిపోతుంది. అండ్ ఆ మనిషి గొప్ప దుఃఖంలో తనకి దగ్గరలో ఎవరు లేనప్పుడు చనిపోతూ ఉంటాడు. Thus, at the time of death, everybody becomes very miserable and pitiable. Such is the very painful state of affairs in this ephemeral world. ఈ విధంగా మృత్యు సమయంలో ప్రతి వ్యక్తి కూడా చాలా బాధలతోటి దయనీయంగా ఉంటాడు. అది ఎంతో బాధాకరమైనటువంటి స్థితి ఇలాంటి అశాశ్వతమైన లోకంలో. People call the inner Atman an entity who enjoys the pleasures and suffers the pains, but still he is the non-enjoyer. This is all ridiculous. People talk in vain without observing the actual suffering caused by
body consciousness. ఆ అంతర్గతమైన ఆత్మ అదే సుఖాలని దుఃఖం బాధల్ని కూడా సఫర్స్ బాధల్ని అనుభవించిన వాడుగా ఉంటాడనమాట. ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలకు వృధాగా ఈ విషయం ఈ బాధని పూర్తిగా అంటే బాడీ కాన్షియస్నెస్ వల్ల వచ్చే శరీర స్పృహ వల్ల వచ్చే బాధని వాళ్ళు పట్టించుకోకుండా వృధాగా మాట్లాడుతూ ఉంటారు. Sirs, very hard is the time of death. The vital life force does not easily leave the body. At the time of death, men become like beggars. అందుకని మృత్యువు యొక్క టైం గడియని చాలా కష్టమైనది. జీవశక్తి అంత సులువుగా శరీరాన్ని వదిలిపెట్టదు. మృత్యు సమయంలో మనుషులు బెగ్గర్స్ లాగా అంటే భిక్షగాళ్ళలాగా అయిపోతారు. ఈ విధంగా దాసబోధలో 17వ దశకంలోని గురు శిష్య సంవాదంలో 6వ చాప్టర్ అయినటువంటి శరీర బంధము అనేది ఇక్కడితో అయిపోయింది. తర్వాత 7వ చాప్టర్. మేడం ఇంకా 4 minutes ఉంది, ఆపుదామంటే ఆపుదాము. 4 నిమిషాలా? 4 నిమిషాలు అయితే నా 5 పాయింట్లు అయిపోతాయి. ఓకే. Chapter 7, Life of People in the World. ఈ జగత్తులో ప్రజల జీవితం. Sriram, water is crystal clear originally. When it enters in many creepers, etc., it becomes sour, pungent, or bitter according to the other ends of it to the various conditions. సహజంగా నీరు చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. అది ఎన్నో రకాలైనటువంటి లతలతో కలిసిపోతుంది. అది కలిసి పుల్లగా, చేదుగా, పంజెంట్ అంటే ఘాటుగా, అది దేంతో కలిసిందో దాంతో దాని స్థితితో దానికి అలా వస్తాయి. Similarly, Atman is clear and pristine, but by being united with the body, it is veiled and becomes enticed to wrong things by pride. అదేవిధంగా ఆత్మ చాలా క్లియర్గా, క్రిస్టైన్ అంటే ఏంటి, క్లియర్గానే పరిశుద్ధంగా ఉంటుంది. అది శరీరంతో కలిసి క్రిస్టైన్ బట్ బై శరీరంతో కలవడం వల్ల అది ముసుగు వేసుకున్నట్టుగా చెడు విషయాలన్నిటితోటి ముసుగు వేసుకున్నట్టు ఉంటుంది. సహజమైన స్థితి అని ఉంది మేడం. సహజమైన స్థితి క్రిస్టైన్ అంటేనా? ప్రాచీనమైన సహజమైన. ఏం శీలమైన? ప్రాచీనమైన. సహజంగా అది క్లియర్ గానే ఉంటుంది, కానీ శరీరంతో కలిసి అది ఎలా ఉంటుందంటే వెయిల్డ్ అంటే ముసుగేసుకున్నట్టు, అది అంటే రాంగ్ థింగ్స్ అన్నిటితోటి దానికి బంధం ఏర్పడిపోయి గర్వంగా ఉంటుంది, అంటే గర్వంతో కూడా. If the company is good, Atman remains as he is, just as water makes sugarcane sweet. But if the poisonous herb is grown, the same water becomes the killer. సత్పురుషుల సత్సాంగత్యంలో ఆత్మ ఎప్పుడు కూడా అది ఒరిజినల్ గానే ఉంటుంది. ఎలా అయితే నీరు చెరుకు రసంతో కలిసి తియ్యగా అయిపోతుంది, కానీ ఒక విషం ఉన్నటువంటి ఒక చెట్టుతో కానీ అది కలిస్తే అదే నీరు ఇతరులను చంపేటట్టుగా తయారవుతుంది. There are innumerable herbs and trees, and their qualities are also innumerable. How many can we count? Atman is also similarly affected by being attached to various bodies. 1 minute ఉంది మేడం. అనేకమైనటువంటి లతలు అంటే చిన్న చిన్న చెట్లు, వృక్షాలు, వాళ్ళ లక్షణాలు అన్నిటితోటి ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనం ఎన్నో చెప్పగలం. ఆత్మ అదే విధంగా అన్నిటితోటి బంధం కలిగి రకరకాలైన శరీరాలతో బంధం కలిగి ఉంటుంది. అంటే ఆత్మ పవిత్రమైందే,
అది కలిసిన వాటి వల్ల దానికి ఆ లక్షణాలు వస్తున్నాయి. ఈ ఐదోది కూడా చెప్తాను నేను. కొన్నేమో అందులో అదృష్టవంతమైనవి, అవి చాలా శాంతితో అంటే మహాత్ముల సాంగత్యంతో ఉంటాయి. అది ముక్తిని పొంది వివేకంతో ముక్తిని పొందుతాయి. అంటే సమ్ ఆఫ్ దెమ్, కొంతమంది మనుషులు అదృష్టవంతులు, వాళ్ళు సత్సాంగత్యంతో శాంతియుతంగా ఉండి వాళ్ళకున్న వివేక జ్ఞానంతో ముక్తిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆపేద్దామండి. ఓకే మేడం.